లేనోడు ఎగిరెగిరి పడతాడు, అన్నీ ఉన్నోడు అణిగిమణిగి ఉంటాడు. ఇది మీకు బ్యాక్ టు మై ఛానల్. నేను డ్యాన్స్ చేసేటప్పుడు సీనియర్స్ జూనియర్స్తో ప్రాబ్లం వచ్చేది. ఒక జూనియర్ నా తోటి డ్యాన్స్ ఆడాను. జస్ట్ ఇలాంటి స్టెప్, ఇలా అనడం, ఇలా అనడం, తర్వాత ఇలా, జస్ట్ ఈ స్టెప్స్. ఓకే, జూనియర్ కంపారిజన్ చేసుకున్నాడు, నేనే బాగా ఆడినాను. సరే నువ్వే బాగా ఆడినావు అని నేను. అతనికి ఒక ప్రోవర్బ్ గుర్తొచ్చింది, ఏమీ లేనోడు ఎగిరెగిరి పడతాడు, అన్నీ ఉన్నోడు అణిగిమణిగి ఉంటాడు. ఇది మీకు ఈ ప్రోవర్బ్ అర్థమైతే కామెంట్ చేయండి. అది కూడా కొంచెం షాక్లో ఉన్నాయి, ఏంటి ప్రోవర్బ్ ఇలా ఉంది. అది చూసాను, ఏదో పాజిటివ్ సైన్ లెక్క అనిపించింది. డ్యాన్స్ మీద కొంతమంది కంపారిజన్ చేస్తూ ఉంటారు, దానికి మీరు హర్ట్ అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. అలా నీ స్టైల్ నీది, కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను డ్యాన్స్ ఆడగలుగుతాను. నలుగురు 4 రకాలు మాట్లాడతారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకో, దాని తర్వాత మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇలా అన్నారంటే నీకు కొంచెం ఐడియా ఉంటుంది, నా డ్యాన్స్ ఇలా అంటున్నారు, కరెక్ట్ చేసుకోవాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవడం అదేం తప్పేం కాదు, రైట్ అనేది అంటారు, వాళ్ళు అనేది అంటారు. మనం అయితే పాజిటివ్గా తీసుకొని చేంజెస్ చేసుకోవాలి డ్యాన్స్లో. ఇప్పుడు మీరు కూడా నన్ను చూస్తూ ఉంటారు, ఎవరో ఒకరు నాది ఏదో ఫీడ్బ్యాక్ వస్తుంది, నేను ఎలా చేస్తున్నాను, నాకు కూడా ఏం తెలియదు. ఇప్పుడు మీరు కామెంట్స్ పెడితే నాకు అర్థమవుతుంది, నేను ఇలా ఉన్నాను, తర్వాత నేను బెటర్మెంట్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, వాటికి ఏదండి స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇలా అనగా జస్ట్ ఇలా వాక్ చేసినట్టు హ్యాండ్స్ మూవ్ చూడడానికి బాగుంటుంది. ఓకే, కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.